ఈరోజు ఆంధ్రప్రదేశ్ 9వ తరగతి సాంఘిక శాస్త్రం మిస్టరీ పాఠ్య పుస్తకంలోని 4వ పాఠానికి సంబంధించిన పరీక్షను చూద్దాం. 4వ పాఠం అటవీ సమాజం వలసవాదం. ఇందులో 150 నుంచి 161 పేజీ వరకు ముందుగానే ప్రశ్నలు చదువుతాను. మీరు కూడా ఆన్సర్లు రాయండి. లాస్ట్లో ఆన్సర్లు చూద్దాం. 1 మైలు రైల్వే ట్రాక్ వేయడానికి ఎన్ని స్లీపర్లు అవసరం అయ్యాయి? 1 1760 నుంచి 2000 స్లీపర్లు, 2 1750 నుంచి 2000 స్లీపర్లు, 3 1760 నుంచి 2100 స్లీపర్లు, 4 1700 నుంచి 2200 స్వీపర్లు. 1 మైలు రైల్వే ట్రాక్ వేయడానికి ఎన్ని స్వీపర్లు అవసరం అయ్యాయి? 1 1760 నుంచి 2000 స్వీపర్లు, 2 1750 నుంచి 2000 స్వీపర్లు, 3 1760 నుంచి 2100 స్లీపర్లు, 4 1700 నుంచి 2200 స్వీపర్లు. 1880 1920 మధ్య కాలంలో సాగు భూమి విస్తీర్ణం ఎన్ని హెక్టార్లకు పెరిగింది? 1 6.8 మిలియన్ హెక్టార్లు, 2 7.7 మిలియన్ హెక్టార్లు, 3 6.7 మిలియన్ హెక్టార్లు, 4 6.9 మిలియన్ హెక్టార్లు. 1880 1920 మధ్య కాలంలో సాగు భూమి విస్తీర్ణం ఎన్ని హెక్టార్లు పెరిగింది? 1 6.8 మిలియన్ హెక్టార్లు, 2 7.7 మిలియన్ హెక్టార్లు, 3 6.7 మిలియన్ హెక్టార్లు, 4 6.9 మిలియన్ హెక్టార్లు. పారిశ్రామికీకరణ కాలంగా పిలువబడే 1700 నుంచి 1995 మధ్యకాలంలో ఎంత శాతం అడవులు అంటే భూభాగంలో పరిశ్రమలకు, వ్యవసాయమునకు, పశువుల మేరకు, వంట చెరకు ఉపయోగించబడింది? 1 10.5%, 2 8.5%, 3 7.5%, 4 9.5%. పారిశ్రామికీకరణ కాలంగా పిలువబడే 1700 నుంచి 1995 మధ్యకాలంలో ఎంత శాతం అడవులు అంటే భూభాగంలో ఎంత శాతం అడవులు పరిశ్రమలకు, వ్యవసాయమునకు, పశువుల మేతకు, వంట చెరకు ఉపయోగించబడింది? 1 10.5%, 2 8.5%, 3 7.5%, 4 9.5%. ఎనుబోతుల కోసం విస్తారమైన ప్రాంతాలను కేటాయించడం వృధా అని ఆంగ్లేయ వలసదారులు భావించారు. ఏ సంవత్సరం తర్వాత ఎనుబోతులను పెద్ద సంఖ్యలో చంపారంటే 1 1870 తర్వాత, 2 1860, 3 1880, 4 1850. ఎనుబోతుల కోసం విస్తారమైన ప్రాంతాలను కేటాయించడం వృధా అని ఆంగ్లేయ వలసదారులు భావించారు. ఏ సంవత్సరం తర్వాత ఎనుబోతులను పెద్ద సంఖ్యలో చంపారంటే 1 1870, 2 1860, 3 1880, 4 1850. ఆంగ్లేయులు ఎప్పటికీ భారతదేశంలో అటవీ వనరులను అన్వేషించడానికి అన్వేషణ బృందాలను పంపించారు. 1 1840 నాటికి, 2 1830 నాటికి, 3 1820 నాటికి, 4 1850 నాటికి. ఆంగ్లేయులు ఎప్పటికీ భారతదేశంలో అటవీ వనరులను అన్వేషించడానికి అన్వేషణ బృందాలను పంపించారు. 1 1840 నాటికి, 2 1830 నాటికి, 3 1820 నాటికి, 4 1850 నాటికి. 1890 నాటికి దాదాపు ఎన్ని కిలోమీటర్ల మేర ట్రాక్ను ఏర్పాటు చేశారు? 1 25,500 కిలోమీటర్లు, 2 26,500 కిలోమీటర్లు, 3 25,400 కిలోమీటర్లు, 4 27,500 కిలోమీటర్లు. 1890 నాటికి దాదాపు ఎన్ని కిలోమీటర్ల మేర ట్రాక్ను ఏర్పాటు చేశారు? 1 25,500 కిలోమీటర్లు, 2 26,500 కిలోమీటర్లు, 3 25,400 కిలోమీటర్లు, 4 27,500 కిలోమీటర్లు. ఎప్పటి నుండి జరిగిన రైల్వేల విస్తరణ కలపకు కొత్త గిరాకీని సృష్టించింది? 1 1840 నుండి, 2 1850 నుండి, 3 1860 నుండి, 4 1870 నుండి. ఎప్పటి నుండి జరిగిన రైల్వేల విస్తరణ కలపకు కొత్త గిరాకీని సృష్టించింది? 1 1840 నుండి, 2 1850 నుండి, 3 1860 నుండి, 4 1870 నుండి. 1600లో భారతదేశ భూభాగంలో దాదాపు ఎన్నో వంతు వ్యవసాయం కింద ఉంది? 1 6వ వంతు, 2 7వ వంతు, 3 8వ వంతు, 4 5వ వంతు. 1600లో భారతదేశ భూభాగంలో దాదాపు ఎన్నో వంతు వ్యవసాయం కింద ఉంది? 1 6వ వంతు, 2 7వ వంతు, 3 8వ వంతు, 4 5వ వంతు. రైల్వేలను దేశమంతా వేయడం వల్ల పెద్ద సంఖ్యలో చెట్లను నరికివేయవలసి వచ్చింది. 1850 నాటికి ఒక్క మద్రాసు ప్రెసిడెన్సీలోని సంవత్సరానికి ఎన్ని చెట్లను స్వీపర్ల కొరకు కొట్టేవారు? 1 45,000 చెట్లను, 2 25,000 చెట్లను, 3 55,000 చెట్లను, 4 35,000 చెట్లను. రైల్వేలను దేశమంతా వేయడం వల్ల పెద్ద సంఖ్యలో చెట్లను నరికివేయాల్సి వచ్చింది. 1850 నాటికి ఒక్క మద్రాసు ప్రెసిడెన్సీలోని సంవత్సరానికి ఎన్ని చెట్లను స్వీపర్ల కొరకు కొట్టేవారు? 1 45,000 చెట్లను, 2 25,000 చెట్లను, 3 55,000 చెట్లను, 4 35,000 చెట్లను. ఒక ప్రాంతంలో సాగు లేకపోవడం అంటే ఆ ప్రాంతం జనావాసం కాదని కాదు. ఆస్ట్రేలియాలో శ్వేతజాతీయులు అడుగుపెట్టినప్పుడు ఆ ఖండం ఖాళీగా ఉందని లేదా ఏమని పేర్కొన్నారు? 1 టెర్రా నలియస్, 2 టెర్రా వల్లియస్, 3 ఎనుబోతు, 4 వేరియబుల్. ఒక ప్రాంతంలో సాగు లేకపోవడం అంటే ఆ ప్రాంతం జనావాసం కాదని కాదు. ఆస్ట్రేలియాలో శ్వేతజాతీయులు అడుగుపెట్టినప్పుడు ఆ ఖండం ఖాళీగా ఉందని లేదా ఏమని పేర్కొన్నారు? 1 టెర్రా నలియస్, 2 టెర్రా వల్లియస్, 3 ఎనుబోతు, 4 వేరియబుల్.
అమెజాన్ అడవులు పశ్చిమ కనుమల్లోని ఒక చిన్న అటవీ భాగంలో ఎన్ని రకాల వివిధ మొక్కల జాతులను చూడవచ్చు? 1 600, 2 500, 3 700, 4 400. అమెజాన్ అడవులు పశ్చిమ కనుమల్లోని ఒక చిన్న అటవీ భాగంలో ఎన్ని రకాల వివిధ మొక్కల జాతులను చూడవచ్చు అంటే 1 600, 2 500, 3 700, 4 400. గొప్ప ఉత్తర అమెరికా మైదానంలో నివసించిన ఏ తెగ వంటి స్థానిక అమెరికన్లు వైవిధ్యం గల ఆర్థిక వ్యవస్థను కలిగి ఉన్నారు? 1 లకోటా తెగ, 2 కోటాల తెగ, 3 దిండి తెగ, 4 కోయి తెగ. గొప్ప ఉత్తర అమెరికా మైదానంలో నివసించిన ఏ తెగ వంటి స్థానిక అమెరికన్లు వైవిధ్యం గల ఆర్థిక వ్యవస్థను కలిగి ఉన్నారు? 1 లకోటా తెగ, 2 కోటాల తెగ, 3 దిండి తెగ, 4 కోయి తెగ. రిచర్డ్ హార్డింగ్ ఏ దేశపు రచయిత? 1 ఇంగ్లాండ్, 2 జపాన్, 3 అమెరికా, 4 ఆస్ట్రేలియా. రిచర్డ్ హార్డింగ్ ఏ దేశపు రచయిత? 1 ఇంగ్లాండ్, 2 జపాన్, 3 అమెరికా, 4 ఆస్ట్రేలియా. పారిశ్రామికీకరణ కాలంగా పిలువబడి 1700 నుంచి 1995 మధ్యకాలంలో ఎంత వైశాల్యం గల అడవులు పరిశ్రమలకు, వ్యవసాయమునకు, పశువుల మేతకు, వంట చెరకు ఉపయోగించబడింది? 1 14.9 మిలియన్ చదరపు కిలోమీటర్ల వైశాల్యం, 2 13.9 మిలియన్ చదరపు కిలోమీటర్ల వైశాల్యం, 3 12.9 మిలియన్ చదరపు కిలోమీటర్ల వైశాల్యం, 4 16.9 మిలియన్ చదరపు కిలోమీటర్ల వైశాల్యం. పారిశ్రామికీకరణ కాలంగా పిలువబడే 1700 నుంచి 1995 మధ్య కాలంలో ఎంత వైశాల్యం గల అడవులు పరిశ్రమలకు, వ్యవసాయమునకు, పశువుల మేతకు, వంట చెరకు ఉపయోగించబడింది? 1 14.9 మిలియన్ల చదరపు కిలోమీటర్ల వైశాల్యం, 2 13.9 మిలియన్ చదరపు కిలోమీటర్ల వైశాల్యం, 3 12.9 మిలియన్ చదరపు కిలోమీటర్ల వైశాల్యం, 4 16.9 మిలియన్ చదరపు కిలోమీటర్ల వైశాల్యం. 1946లో ట్రాక్ పొడవు ఎన్ని కిలోమీటర్ల పైగా పెరిగింది? 1 8,65,000 కిలోమీటర్లు, 2 6,65,000 కిలోమీటర్లు, 3 7,55,000 కిలోమీటర్లు, 4 7,65,000 కిలోమీటర్లు. 1946లో ట్రాక్ పొడవు ఎన్ని కిలోమీటర్ల పైగా పెరిగింది? 1 8,65,000 కిలోమీటర్లు, 2 6,65,000 కిలోమీటర్లు, 3 7,55,000 కిలోమీటర్లు, 4 7,65,000 కిలోమీటర్లకు పెరిగింది. అందరూ ఆన్సర్ రాసారా? ఓకే, ఇప్పుడు ఆన్సర్ చూద్దాం. 1 మైలు రైల్వే ట్రాక్ వేయడానికి ఎన్ని స్లీపర్లు అవసరమయ్యాయి? కరెక్ట్ ఆన్సర్ 1 1760 నుంచి 2000 స్లీపర్లు. 1 మైలు రైల్వే ట్రాక్ వేయడానికి ఎన్ని స్లీపర్లు అవసరమయ్యాయి అంటే దొంగలు. కరెక్ట్ ఆన్సర్ 1 1760 నుండి 2000 స్లీపర్లు. 1880-1920 మధ్య కాలంలో సాగు భూమి విస్తీర్ణం ఎన్ని హెక్టార్లకు పెరిగింది? కరెక్ట్ ఆన్సర్ 3 6.7 మిలియన్ హెక్టార్లకు పెరిగింది. 1880-1920 మధ్య కాలంలో సాగు భూమి విస్తీర్ణం ఎన్ని హెక్టార్లకు పెరిగింది? 6.7 మిలియన్ హెక్టార్లకు. కరెక్ట్ ఆన్సర్ 3. సాగు భూమి విస్తీర్ణం అంటే అడవులు కొట్టి భూమిగా మార్చేవారు, వ్యవసాయ భూమిగా. పారిశ్రామిక కాలంగా పిలువబడే 1700 నుంచి 1995 మధ్య కాలంలో ఎంత శాతం అడవులు అంటే భూభాగంలో ఎంత శాతం అడవులు పరిశ్రమలకు, వ్యవసాయమునకు, పశువుల మేతకు, వంట చెరకు ఉపయోగించబడింది? కరెక్ట్ ఆన్సర్ 4 9.5%. పారిశ్రామికీకరణ కాలంగా పిలువబడే 1700 నుంచి 1995 మధ్య కాలంలో ఎంత శాతం అడవులు భూభాగంలో ఎంత శాతం అడవులు పరిశ్రమలకు, వ్యవసాయమునకు, పశువుల మేతకు, వంట చెరకు ఉపయోగించబడింది అంటే 9.5%. కరెక్ట్ ఆన్సర్ 4. ఎనబోతుల కోసం విస్తారమైన ప్రాంతాలను కేటాయించడం వృధా అని ఆంగ్లేయ వలసదారులు భావించారు. ఏ సంవత్సరం తర్వాత ఎనబోతులను పెద్ద సంఖ్యలో వారు చంపారంటే కరెక్ట్ ఆన్సర్ 1860 తర్వాత. ఎనబోతుల కోసం విస్తారమైన ప్రాంతాలను కేటాయించడం వృధా అని ఆంగ్లేయ వలసదారులు భావించారు. ఏ సంవత్సరం తర్వాత ఎనబోతులను పెద్ద సంఖ్యలో చంపారంటే 1860 సంవత్సరం తర్వాత. కరెక్ట్ ఆన్సర్ 2. ఆంగ్లేయులు ఎప్పటికీ భారతదేశంలో అటవీ వనరులను అన్వేషించడానికి అన్వేషణ బృందాలను పంపించారంటే కరెక్ట్ ఆన్సర్ 3 1920ల నాటికే. ఆంగ్లేయులు ఎప్పటికీ భారతదేశంలో అటవీ వనరులను అన్వేషించడానికి అన్వేషణ బృందాలను పంపించారంటే 1920ల నాటికే. కరెక్ట్ ఆన్సర్ 3. 1890 నాటికి దాదాపు ఎన్ని కిలోమీటర్ల ట్రాక్ను ఏర్పాటు చేశారు? కరెక్ట్ ఆన్సర్ 1 25,500 కిలోమీటర్లు. 1890 నాటికి దాదాపు ఎన్ని కిలోమీటర్ల మేర ట్రాక్ను ఏర్పాటు చేశారంటే 25,500 కిలోమీటర్ల మేర. కరెక్ట్ ఆన్సర్ 1. ఎప్పటి నుండి జరిగిన రైల్వేల విస్తరణ కలపకు కొత్త గిరాకీని సృష్టించింది? కరెక్ట్ ఆన్సర్ 2 1850ల నుండి. ఎప్పటి నుండి జరిగిన రైల్వేల విస్తరణ కలపకు కొత్త గిరాకీని సృష్టించిందంటే 1850ల నుండి. కరెక్ట్ ఆన్సర్ 2. 1600లో భారతదేశ భూభాగంలో దాదాపు ఎన్నో వంతు వ్యవసాయం కింద ఉంది? కరెక్ట్ ఆన్సర్ 1 6వ వంతు. 1600లో భారతదేశ భూభాగంలో దాదాపు ఎన్నో వంతు వ్యవసాయం కింద ఉందంటే 6వ వంతు మాత్రం. ఇప్పుడు సగానికి అది పెరిగిపోయింది. కరెక్ట్ ఆన్సర్ 1.
రైల్వే లైన్లు దేశమంతటా వేయడం వల్ల పెద్ద సంఖ్యలో చెట్లను నరికివేయవలసి వచ్చింది. 1850 నాటికి ఒక మద్రాసు ప్రెసిడెన్సీలోనే సంవత్సరానికి ఎన్ని చెట్లను స్వీపర్ల కొరకు కొట్టేవారు? కరెక్ట్ ఆన్సర్ 4, 35,000 చెట్లను రైల్వే లైన్లు దేశమంతా వేయడం వల్ల పెద్ద సంఖ్యలో చెట్లను నరికివేయవలసి వచ్చింది. 1850 నాటికి ఒక మద్రాసు ప్రెసిడెన్సీలోని సంవత్సరానికి ఎన్ని చెట్లను స్వీపర్ల కొరకు కొట్టేవారంటే 35,000 చెట్లను. కరెక్ట్ ఆన్సర్ 4. ఒక ప్రాంతంలో సాగు చేయలేకపోవడం అంటే ఆ ప్రాంతం జనావాసం కాదని కాదు. ఆస్ట్రేలియా శాతజాతీయులు అడుగుపెట్టినప్పుడు ఆ ఖండం ఖాళీగా ఉందని లేదా ఏమని ఖాళీగా ఉండడం లేదా ఏమని పేర్కొన్నారంటే కరెక్ట్ ఆన్సర్ 1, టెర్రా నల్లియస్. ఖాళీగా ఉండడం లేదా టెర్రా నల్లియస్ అని వాళ్ళు పేర్కొన్నారు. ఒక ప్రాంతంలో సాగు లేకపోవడం అంటే ఆ ప్రాంతం జనావాసం కాదని కాదు. ఆస్ట్రేలియాలో శ్వేతజాతీయులు అడుగుపెట్టినప్పుడు ఆ ప్రాంతం ఖాళీగా ఉందని లేదా ఏమని పేర్కొన్నారంటే టెర్రా నల్లియస్ అని పేర్కొన్నారు. కరెక్ట్ ఆన్సర్ 1. అమెజాన్ అడవులు పశ్చిమ కనుమలో ఒక చిన్న అటవీ భాగంలో ఎన్ని రకాల వివిధ మొక్కల జాతులను చూడవచ్చు అంటే కరెక్ట్ ఆన్సర్ 2, 500. అమెజాన్ అడవులు పశ్చిమ కనుమలో ఒక చిన్న అటవీ భాగంలో ఎన్ని రకాల వివిధ మొక్కల జాతులను చూడవచ్చు అంటే 500. కరెక్ట్ ఆన్సర్ 2. గొప్ప ఉత్తర అమెరికా మైదానంలో నివసించిన ఏ తెగ వంటి స్థానిక అమెరికన్లు వైవిధ్యం గల ఆర్థిక వ్యవస్థను కలిగి ఉన్నారంటే కరెక్ట్ ఆన్సర్ 1, లకోటా తెగ. గొప్ప ఉత్తర అమెరికా మైదానంలో నివసించిన ఏ తెగ వంటి ఆ స్థానిక అమెరికన్లు వైవిధ్యం గల ఆర్థిక వ్యవస్థను కలిగి ఉన్నారంటే లకోటా తెగ. కరెక్ట్ ఆన్సర్ 1. రిచర్డ్ హార్డింగ్ ఏ దేశపు రచయిత? కరెక్ట్ ఆన్సర్ 3, అమెరికా. రిచర్డ్ హార్డింగ్ ఏ దేశపు రచయిత అంటే అమెరికా దేశపు రచయిత. కరెక్ట్ ఆన్సర్ 3. పారిశ్రామికీకరణ కాలంగా పిలువబడే 1700 నుంచి 1995 మధ్య కాలంలో ఎంత వైశాల్యం గల అడవులు పరిశ్రమలకు, వ్యవసాయములకు, పశువుల మేతకు, వంట చెరకు ఉపయోగించబడిందంటే కరెక్ట్ ఆన్సర్ 2, 13.9 మిలియన్ చదరపు కిలోమీటర్ల వైశాల్యం. పారిశ్రామికీకరణ కాలంగా పిలువబడే 1700 నుంచి 1995 మధ్య కాలంలో ఎంత వైశాల్యం గల అడవులు పరిశ్రమలకు, వ్యవసాయములకు, పశువుల మేతకు, వంట చెరకు ఉపయోగించబడిందంటే 13.9 మిలియన్ల చదరపు కిలోమీటర్ల వైశాల్యం. కరెక్ట్ ఆన్సర్ 2. 1946లో ట్రాక్ పొడవు ఎన్ని కిలోమీటర్ల పైగా పెరిగిందండి? కరెక్ట్ ఆన్సర్ 4, 7,65,000 కిలోమీటర్లకు. 1946లో ట్రాక్ పొడవు ఎన్ని కిలోమీటర్ల పైగా పెరిగిందంటే రైల్వే ట్రాక్ 7,65,000 కిలోమీటర్ల వరకు. కరెక్ట్ ఆన్సర్ 4. అందరు ఎగ్జామ్ బాగా రాశారా? కింద ఆన్సర్లు కూడా ఉన్నాయి చూసుకోండి. థ్యాంక్ యూ.